వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. డిజిటల్ చైల్డ్ సోల్జర్, ఒక మేధోపరమైన బాల్య అపహరణ వైట్ క్రైమ్ ఎక్స్పోజ్ గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఇది ఒక వ్యక్తి మీద చేస్తున్న వీడియో కాదు, ఇది అపహరించబడిన ఒక బాల్యం గురించి చేస్తున్న వీడియో. వ్యక్తులు మారతారు కానీ స్క్రిప్ట్ ఎప్పటికీ మారదు. అసలు ఎవరా బాలుడు అనుకుంటున్నారా? అతడి పేరు అశ్మిత్ గౌతమ్. లక్నోకు చెందిన 14 ఏళ్ల మైనర్. రాజ్యాంగం పేరుతో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాడు ఆ బాలుడు. ఇప్పుడు అతని చుట్టూ నడుస్తున్న నెరేటివ్ మీ అందరికీ తెలుసో లేదో ఒకసారి గుర్తు చేస్తా. ప్రభుత్వం ఒక చిన్న పిల్లాడికి భయపడింది, అతని మీద ఎఫ్ఐఆర్ వేసి జైల్లో పెట్టారు, వ్యవస్థ అతడి గొంతు నొక్కుతుంది. ఇవే సోషల్ మీడియాలో తిరుగుతున్న శీర్షికలు. కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా? నిజం వేరు, నేరేటివ్ వేరు. ఇక్కడ వాస్తవాలు కాదు, భావోద్వేగాలు ట్రెండ్ అవుతున్నాయి. అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఆ బాలుడి కథ ఏంటి, ఈ వీడియో ద్వారా చెప్తా. ఇది ఒక వైట్ క్రైమ్ కథ. అబద్ధాల నేరేటివ్లు భావోద్వేగాలతో మనసులను మోసం చేసి సమాజాన్ని లోపల నుంచే విభజించే ఒక వ్యవస్థీకృత నేరం. ఇది అరుస్తూ చేయబడదు, ఒక సాఫ్ట్గా స్మార్ట్గా షేర్ బటన్ మీద జరుగుతుంది. ముందుగా ఫ్యాక్ట్స్ చెప్తాను. ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో 14 ఏళ్ల అశ్మిత్ గౌతమ్పై ఎఫ్ఐఆర్ నమోదైందన్న ఆధారాలు లేవు. అతను అరెస్ట్ అయ్యాడన్న నమ్మదగిన మీడియా, కోర్టు రిపోర్టు లేదు. అంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నది నిజం కాదు, ఒక పక్కాగా ప్లాన్ చేసిన నెరేటివ్ మాత్రమే. డాక్యుమెంట్స్ మౌనంగా ఉన్నాయి, హ్యాష్ ట్యాగ్స్ అరుస్తున్నాయి. దేనికోసం? ఒక సాధారణ 14 ఏళ్ల పిల్లాడి జీవితం ఎలా ఉంటుంది? పొద్దున స్కూల్కి వెళ్ళడం, సాయంత్రం హోంవర్క్స్ చేయడం, ఫ్రెండ్స్తో ఆటలు, పరీక్షల టెన్షను, చదువుకోవడం. కానీ ఇక్కడ ఒక పిల్లాడు గంటల కొద్దీ వీడియోలు, స్క్రిప్టులు, ఎడిటింగు, రాజ్యాంగం, సిద్ధాంతాలు, వ్యవస్థలు అనే పదాల మధ్య జీవిస్తున్నాడు. ఇది సహజం కాదు, ఇది బాల్యం అభివృద్ధిలో తీవ్ర వికృతి. ఇది ఒక డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ. ఒక 14 ఏళ్ల పిల్లాడు తన వయస్సుకు మించిన కోపంతో, వ్యవస్థల మీద పగతో మాట్లాడుతుంటే దాన్ని చైతన్యం అని చప్పట్లు కొట్టాలా, లేక ఆ పిల్లాడి మెదడుని నరేటివ్లతో ప్రోగ్రామ్ చేస్తున్నారని ఆలోచించాలా? మీరే చెప్పండి. ఇక్కడే కొన్ని లాజికల్ ప్రశ్నలు. ఒక మైనర్ రోజుకు ఇన్ని గంటలు స్క్రిప్టింగ్, ఎడిటింగ్ ఎలా? ఫుటేజ్, కట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇది చదువుతో పాటు సాధ్యమా? క్లాస్ పుస్తకాలతో పాటు ఇన్ని రాజకీయ సిద్ధాంతాలను ఈ వయసులో ఎవరు అందిస్తున్నారు? ఏడాది పొడవునా చదివినా పాస్ అవ్వడం కష్టం. మరి వీడి స్క్రిప్ట్లను ఎప్పుడు కంఠస్థం చేస్తున్నాడు? సహజంగా ఉండాల్సిన స్నేహాలు, ఆటలు ఎక్కడా? విభేదించే ఫ్రెండ్స్ కూడా శత్రువుగా కనిపించే ఎవరు మైండ్ని ట్యూన్ చేస్తున్నారు? రేపు క్లాస్మేట్ విభేదిస్తే కౌగులించుకుంటాడా, లేక సంఘి అని ముద్ర వేసి దూరం పెడతాడా? స్కూల్ గ్రౌండ్లో ఉండాల్సిన వయసులో నోటీసులు, కేసులు, నెరేటివ్ల మధ్య తిరుగుతుంటే అది గర్వకారణం కాదు, బాల్య అపహరణకు స్పష్టమైన సంకేతం. అవునా కాదా? అతడు ఒక వ్యక్తి కాదు, ఒక నెరేటివ్ వాహనం. ఇది చదువు కాదు, మేధోపరమైన ఆత్మహత్య. 14 ఏళ్లకే పగను నేర్పడం అంటే ఒక తరాన్ని మానసిక వికలాంగులుగా మార్చడమే. అతని గొంతులో వినిపిస్తున్నది పూర్తిగా అతని స్వరం కాదు, అది ఎవరో ఏసీ రూముల్లో కూర్చుని రాసిన విషపు స్క్రిప్టుకు వచ్చిన ఎకో మాత్రమే. పిల్లాడి ముఖం, పెద్దల ఎజెండా, ఇది ఆ పిల్లాడి భవిష్యత్తును రాజకీయ ఇంధనంగా మార్చే కుట్ర. దీన్నే స్క్రిప్ట్ మాఫియా అంటారు. ఈ స్క్రిప్ట్ రైటర్లకు స్వయంగా బయటికి వచ్చి మాట్లాడే ధైర్యం ఉండదు. అందుకే అమాయక ముఖాన్ని ముందుకు పెడతారు, పిల్లాడి గొంతును హైజాక్ చేస్తారు. వీరికి చట్టం తెలుసు, మైనర్ కాబట్టి వీడికి పోలీస్ స్టేషన్కి పిలవలేరు. పిలిస్తే చట్టం ఒక పిల్లాడిని భయపెడుతుంది అని మరో కొత్త నెరేటివ్ మొదలు పెట్టొచ్చు. అందుకే వీడిని ఒక హ్యూమన్ షీల్డ్లా వాడుకుంటున్నారు. చట్టం చేతులు కట్టేసి తమ విషాన్ని సమాజంలోకి నిరభ్యంతరంగా ఇంజెక్ట్ చేస్తున్నారు. తప్పు చేస్తే మైనర్ అని చెప్పి చర్య తీసుకోకుండా వదిలేయాలా? ఇది విప్లవం కాదు, ఇది పపెట్ థియేటర్. ఇక తాళాలు కదిలేది వెనుక నుంచే. స్క్రీన్ మీద కనిపిస్తున్న పిల్లాడు కేవలం ఆబ్జెక్ట్, అతని వెనుక ఉన్న నెట్వర్క్ అసలైన సబ్జెక్ట్. గమనించండి, ఈ పిల్లాడు వీడియో పెట్టగానే నిమిషాల్లో వేల సంఖ్యలో షేర్లు ఎలా వస్తున్నాయి? పెద్ద పెద్ద వెరిఫైడ్ అకౌంట్లు వెంటనే ఎందుకు ప్రమోట్ చేస్తున్నాయి? ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక వ్యవస్థీకృత ఐటీ
ఎకో సిస్టమ్. వారికో సాఫ్ట్ టార్గెట్ దొరికాడు. చట్టం ముందర ఆ పిల్లాడిని బలి ఇచ్చి తమ ఎజెండాను సేఫ్గా పంపించటమే వీరి వ్యూహం. చరిత్ర సాక్షిగా వీరంతా బలి పశువులే. అది వాస్తవమా కాదా మీరే చెప్పాలి. ముఖాలు మారాయి, మాస్టర్ మైండ్స్ మారలేదు. వీరికి ఒక బలి పశువు కావాలి అంతే. రోహిత్ వేముల రాజకీయ విషయం నింపి ప్రాణాన్ని బలి తీసుకున్నారు. శవం మీద రాజకీయం చేశారు తప్ప కాపాడలేదు. షర్జిల్ ఇమాం అండ్ ఉమర్ ఖలీద్ యువతను రోడ్ల మీదకి తెచ్చి జైలు పాలు చేశారు. తమరు మాత్రం ఏసీ రూముల్లో దాక్కున్నారు. కన్హయ్య కుమార్ నినాదాలతో మొదలుపెట్టి రాజకీయ సెటిల్మెంట్ చేసుకొని సేఫ్ అయ్యాడు. వీరంతా మొదట ప్రశ్నించే గొంతుకలే, కానీ ఆ చదరంగంలో కూలిపోయిన పావులే. రేపు అశ్వమిత్ పరిస్థితి కూడా ఇదే. అసలు సమస్య ఏంటి? ప్రశ్నలు అడగడంలో కాదు, ప్రశ్నల పేరుతో విభజనను సాధారణం చేయడంలో ఉంది. ఒక మైనర్ మాటలు ఉద్రిక్తత, ద్వేషం, ఘర్షణకు దారితీస్తే అది చైతన్యం కాదు, అది బాధ్యతారాహిత్యం. ఇలాంటి నెరేటివ్ల వెనుక ఒక వ్యవస్థ ఉంటుంది. వ్యూస్, డొనేషన్స్, ప్లాట్ఫామ్స్, పిల్లాడి ముఖం, పెద్దల లాభం. వీడి వెనుక ఉన్న పెద్దల పిల్లలు ఐఐటీల్లో విదేశాల్లో చదువుకుంటారు. ఇక్కడ పిల్లలు మాత్రం నెరేటివ్లకు ఇంధనం అవుతారు. ఒకరి ఎజెండా కోసం ఇంకొకరి బిడ్డను బలపీఠం ఎక్కించడం చైతన్యం ఎలా అవుతుంది? ఇది ఒక తరాన్ని ముక్కలు చేసే స్లో పాయిజన్. ఇదే పని ఇతర దేశాల్లో జరిగితే దాన్ని చైతన్యం అని పిలిచేవారా? ఇస్లామిక్ దేశాల్లో మతం మీద ఇలా అంటే నాలిక మిగిలేది కాదు. అక్కడ వ్యవస్థను ప్రశ్నిస్తే గొంతు మిగలదు. ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను వాడుకొని అదే రాజ్యాంగం మీద విషం చిమ్ముతున్నారు. హిందూ ధర్మం మీద విషం చిమ్మితే రెవల్యూషన్, వేరే మతాన్ని అంటే హేట్ స్పీచ్. ఇది డబుల్ స్టాండర్డ్ నైతికత. ఇక్కడ నిజాయితీ ప్రశ్న ఇదే మాటలు ఇంకో మతం మీద చెప్పి ఉంటే ఈ స్పందన ఉండేదా? మీరే చెప్పాలి. అప్పుడే రాడికలైజేషన్ అనే పదం వచ్చేది. తల్లిదండ్రుల బాధ్యత అనే చర్చ, చట్టం ఎందుకు చర్య తీసుకోవడం లేదనే అరుపు. అన్నిటికంటే ప్రమాదకరమైన ఆయుధం దళిత కార్డ్. పిల్లాడి అబద్ధాలను ఎండగడితే వెంటనే దాన్ని దళితులపై అణచివేతగా చిత్రీకరించటం. ఒక మైనర్ తప్పుని ప్రశ్నిస్తే దానికి కులాన్ని అంటగట్టి అసలు నేరాన్ని పక్కదారి పట్టించటం. టార్గెట్ మారగానే అదే మాటలు బాల విప్లవంగా ప్యాకేజింగ్. నిజం తెలిసినా అబద్ధాన్ని అందంగా ప్యాక్ చేసి అమ్మే ఈ మేధావులు సమాజానికి సోకే సైలెంట్ క్యాన్సర్. తుపాకీ చేతిలో పెట్టితేనే చైల్డ్ సోల్జర్ కాదు, ఆలోచనలను ఆయుధాలుగా మార్చిన అదే ప్రమాదం. పిల్లాడి చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి అందులో ద్వేషాన్ని నింపితే అది రక్షణ కాదు, అది వెపనైజేషన్. ప్రశ్న అడగడం హక్కు, అబద్ధాన్ని ప్రశ్నలా అమ్మడం నేరం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ముందు నిజాన్ని కాపాడాలి, డ్రామాలను కాదు, డాక్యుమెంట్స్ని నమ్మాలి. అవునంటారా కాదంటారా? చివరిగా నేను చెప్పాలి అనుకున్నది, ఈరోజు మనం ఒక పిల్లాడిని నెరేటివ్ కోసం వాడుకోవడాన్ని సాధారణం చేస్తే రేపు మన పిల్లలే ఆ ప్రయోగానికి లక్ష్యాలవుతారు. ఒకవేళ మీ సొంత బిడ్డ స్కూల్ మానేసి, ఆటలు మానేసి ఇలాంటి విద్వేషపు స్క్రిప్ట్లు వల్లిస్తుంటే మీరు చైతన్యమని గర్వపడతారా? లేక వాడి మెదడు చెడిపోయిందని వెంటనే సైక్రియాటిస్ట్ దగ్గరికి పరిగెడతారా? ఆలోచించండి. మీ పిల్లలు అమాయకంగా ప్రశ్నలు అడుగుతున్నారా లేక వల్లిస్తున్నారా? వైట్ క్రైమ్ ముందుగా ఆలోచనలను అరెస్ట్ చేస్తుంది, తర్వాత సమాజాన్ని మౌనంగా మార్చుతుంది. తస్మత్ జాగ్రత్త. ఇక్కడ గమనిక ఒకటే, ఈ వీడియో ఏ బాలుడిపై, ఏ మతంపై లేదా ఏ వ్యక్తిపై దాడి కాదు. ఇది మైనర్లను రాజకీయ భావోద్వేగ నారేటివ్లకు వాడుకునే పద్ధతుల మీద విమర్శ మాత్రమే. దయచేసి వ్యక్తులు లేదా మతాలపై కాకుండా పోస్టులో చెప్పిన నెరేటివ్ మ్యానిపులేషన్పై మాత్రమే చర్చించండి, ఆలోచించండి. ఇంతకంటే నేను చెప్పాలనుకునేది లేదు. మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటా కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రోజు చెప్తున్నామండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది అయితే రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లే. కంటెంట్ బాగానే ఇస్తున్నాము, మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఫోకస్ చేస్తున్నాము. సో ప్లీజ్ మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల నిజంగా కూడా చాలా చాలా ఏమంటారు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని చెప్పొచ్చు. దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా మాకు మేము ఎంచుకున్న లక్ష్యానికి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.